యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. తాత్పర్యము: ఓ భరతవంశీయుడా అర్జున, ధర్మము నశించి అధర్మము పెచ్చిమీరినప్పుడల్లా నన్ను నేనే సృష్టించుకుంటూ ఉంటాను. ఎందుకు అంటే ఆత్మ సత్యాన్ని వారందరికీ గుర్తు చేయడానికి, తద్వారా అందరినీ ధర్మవర్తనులుగా తయారు చేయడానికి. మరి వేదవ్యాసుడు, యేసుప్రభువు, గౌతమ బుద్ధుడు, మహావీరుడు, ఇలా ఎందరో పరమ ఆత్మలు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు. పరమ ఆత్మ అంటే పరమ స్థితికి చేరుకున్న ఆత్మ. తెలుసుకోవలసిన సత్యము, మన సొంత ఆత్మ పురోభివృద్ధి కోసము పూర్తిగా మన సొంత ఇచ్ఛానుసారమే మనల్ని మనమే ఎప్పటికప్పుడు సృష్టించుకుంటూ ఉంటాము. పుట్టే ముందు మనమే స్వయముగా తల్లి గర్భాన్ని ఎంచుకొని పుడతాము. ఏ తల్లిదండ్రులకు పుట్టాలో ఎంచుకొని, ఏ కార్యము కోసము పుడుతున్నామో నిర్ణయించుకొని పుడతామో గుర్తుంచుకుందాము. ఇదే ఆధ్యాత్మిక శాస్త్రంలోని, స్పిరిచువల్ సైన్స్లోని అత్యంత ముఖ్యమైన సూత్రము. ఈ జీవిత రంగము అనే నాటకములోకి, ఈ కర్మక్షేత్రంలోకి ఎవరిని ఇంకొకరు ఎప్పుడూ సృష్టించరు. ఇదే మొట్టమొదటి సూత్రము, ఇదే మధ్యలోని సూత్రము, ఇదే ఆఖరి చిట్ట చివరి సూత్రము.